यस्मिन्नाम चतुर्भुजा हरिमणिश्यामावदातत्विषो नानाभरणरत्नदीपितदिशो राजद्विमानालयाः भक्तिप्राप्त तथा विधोन्नतपदा दीव्यन्ति दिव्या जनाः तत्ते धाम निरस्त सर्वशमलं వైకుంఠరూపం జయేత్. సరే, ఆ లోకల్లోకి వెళ్ళగానే ఎవరో కొందరు ఆయన కంటపడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారు అక్కడి వాళ్ళు అంటే, అక్కడ కనిపించే వాళ్ళు కూడా చతుర్భుజులుగా కనపడుతున్నారట. చతుర్భుజులుగా ఉన్నారట. హరిమణి శ్యామవద తత్విషో అంటే వాళ్ళు ఆ హరి మనం ఎలా వర్ణించుకుంటూ ఉంటామో ఆ పరమాత్మని, ఆ విష్ణు స్వరూపాన్ని, అలాగా వాళ్ళు కూడా చతుర్భుజులుగా ఉండి ఆ ఇంద్రనీలమణి కాంతులతోటి ఉన్నారట. అంటే వాళ్ళు కూడా ఆ నీలవర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నారట, ఆ నీలవర్ణంతో శోభిస్తూ ఉన్నారట. ఇంతేకాకుండా నానా భూషణ రత్న దీపిత, అన్ని రకరకాలైనటువంటి అలంకారాలు అంటే కిరీటాలు, హారాలు, కుండలాలు, అంగదాలు, ఇటువంటి అన్ని ఆభరణాలతోటి విరాజిల్లుతూ పరమ శోభాయమానంగా ప్రకాశమానంగా ఉన్నారట. ఇంకా ఎలా ఉన్నారు? రాజద్విమానాలయ అంటే పెద్ద పెద్ద భవనాలు, గోపురం. మనం తిరుపతిలో విమాన గోపురం అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ పెద్ద భవంతులకు ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రధానమైన గోపురాన్ని విమానం అని శాస్త్రంలో కూడా చెప్తూ ఉంటారు. అది విమానాలయం అని, విమాన గోపురాలని, అంటే ఆ భవనానికి ఉండేటువంటి ఆ గోపురాన్ని ఆ విమానం అని చెప్తారన్నమాట. అటువంటి ఆ విమానాలయాలు అంటే పెద్ద పెద్ద భవనాలు, అంటే పైన భవనం పైన ఎలా ఉంది ఆకారాన్ని కూడా మనకి సూచన చేస్తున్నారు. అటువంటి ఆ భవనాలలో వాళ్ళందరూ కూడా తిరుగుతూ కనపడుతూ ఉన్నారట. ఎలా వచ్చారయ్యా వీళ్ళు? ఇంతమంది ఎలా ఉన్నారు ఇక్కడ? మరి వీళ్ళంతా కూడా భగవత్ స్వరూపులుగా కనపడుతున్నారు. అంటే ఆ స్వామి అదే రూపంతో అలాగా అలంకారాలు చేసుకొని ఆ నీలమేఘశ్యాములుగా కనపడుతున్నారు. ఎలా వచ్చింది అంటే, భక్తి ప్రాప్త తథా అంటే మన భక్తి మార్గం ద్వారా ఆ పరమాత్మని చేరాలి అని వివిధ మార్గాల ద్వారా స్వామి చెంత చేరుతూ ఉంటారు. సజ్జోముక్తి అన్నప్పుడు వాళ్ళు ఇది సారూప్యముక్తి. ఇప్పుడు మనం చూసే ఈ రూపం అంతా ఏంటంటే ఈ సారూప్యముక్తి చెందిన వాళ్ళు స్వరూపం అన్నమాట. వీళ్ళు ఆ సారూప్యం, ఈ ముక్తిలో ఇది ఒక స్థాయి. స్వామి వంటి రూపాన్నే పొందుతారు. ఆ వైకుంఠ ధామాన్ని చేరి స్వామి వంటి రూపాన్నే పొంది ఆ వైకుంఠ ధామంలో స్వామికి సేవలు చేస్తూ ఉంటారు. వీరికి కూడా కొంతపాటి శక్తులు ఉంటాయి. వాళ్ళు మన లాంటి భక్తులు ఇక్కడ ఏదైనా సాధనాక్రమంలో ఉన్నా, ఏదైనా అవసరపడ్డా కూడా ఇటువంటి వాళ్ళు మనకి సహాయం చేస్తారు. అటువంటి వీళ్ళందరూ సారూప ముక్తి పొందిన వాళ్ళు అన్నమాట. ఈ భక్తి ప్రాప్తం, ఈ పరమైనటువంటి భక్తితోటి ఈ ప్రాప్తించింది ఈ సారూప్య ముక్తి. అటువంటి ఆ పరమాత్మ రూపంతో వాళ్ళందరూ అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. అయ్యా, ఈ ధామం ఎలాంటిది అంటే ఆ పరమానంద స్వరూపమని మనం ముందుగా చెప్పుకున్నాం కదా. కేవలం పరమానంద స్వరూపమే కాదు, స్వతహాగా మనకి ఏవైనా తాపాలు, అది 3 విధాలైనటువంటి తాపాలు ఉంటాయి కదా ప్రతి జీవికి. అటువంటి సర్వ విధాలైనటువంటి తాపాలని కూడా ఉపశమనింపచేసేటువంటి ఆ ధామమట ఆ వైకుంఠ ధామం. అటువంటి వైకుంఠ ధామంలో ఆ పరమాత్మ స్వరూపం, సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపం ఎలా ఉందో అటువంటి నీలమేఘశ్యాములుగా మా నానారత్న ఆ విభూషితులుగా ఆ మహా భవనాలలో, విమానాలలో తిరుగుతూ ఉన్నారట. ఇంతటి ప్రాప్తి ఎలా కలిగిందయ్యా అంటే ఆ భగవద్భక్తి, అనన్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ భగవద్భక్తి విధానం వల్ల ఇటువంటి సారూప్య ముక్తిని పొంది ఆ వైకుంఠంలో ఉన్నారు అని మనకు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకం ద్వారా.